దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మన వంట గ్యాస్ పై పెను ప్రభావాన్ని చూపుతోంది. విదేశాల నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ధరలు చుక్కలను అంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో భారత్లో సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కష్టాలు ఎదురవుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాను పంపిణీ సంస్థలు నిలిపివేయడంతో పలు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ముంబైలో 10,000 రెస్టారెంట్లు మూతపట్టడంతో 4 లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీ ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి. బెంగళూరు హోటళ్ల మెనూలో వంటకాలు తగ్గించారు. తమిళనాడు రెస్టారెంట్లలో ఎలక్ట్రిక్ ఓవెన్లు వినియోగిస్తున్నారు. గుజరాత్లో పలు తినుబండారాల దుకాణాలు మూతపడ్డాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్లో దాంతో రవాణా వ్యవస్థ పైన పడ్డ ఈ యొక్క ప్రభావం, దీంతో ఇటు భారత్ లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ప్రస్తుతం పూర్తిగా రవాణా అంతా కూడా నిలిచిపోవడము, దాని ప్రభావం ఇటు భారత్ లోని ఈ గ్యాస్ నిల్వల పైన చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇటు ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పిజి సరఫరా తగ్గిపోవడము, రవాణా సమస్యలు తలెత్తడంతో ఈ గ్యాస్ కొరత అయితే ఏర్పడడం జరిగింది. అయితే ప్రస్తుతం డొమెస్టిక్ వాటికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కమర్షియల్ దానిపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్స్, చిన్న టీ స్టాల్స్, బేకరీస్, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్, వీటిపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆ పరిస్థితిని సమీక్షిస్తూ గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ ఇటు కొంత ఆంక్షలు ఉండడంతో బ్లాక్ మార్కెట్ లోకి పూర్తిగా సిలిండర్స్ వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. దీంతో ధర అమాంతం పెంచి వేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాస్ పై ఆధారపడ్డ చిన్న మధ్యతరగతి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉత్పత్తుల పైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే డొమెస్టిక్ కు 25 రోజుల గ్యాప్ ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. అయితే ఇటు ఈ డొమెస్టిక్ కాకుండా కమర్షియల్ కి మాత్రం దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. గోపి, అయితే కేంద్ర ప్రభుత్వం పదే ప్రధాని మోదీ సహా అందు చెప్తూ ఉన్నారు, అసలు పానిక్ అవ్వద్దు, డెఫినెట్ గా దీన్ని సెట్ చేస్తామని అంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చూస్తే చాలా ప్లేసెస్ లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ గ్యాస్ సిలిండర్ల స్టేషన్ల దగ్గర ఉండటం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ పరిస్థితి అసలు ఎప్పుడు సద్దుమణిగే ఛాన్సెస్ ఉంటాయి? అయితే ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవానికి కొంత వ్యత్యాసం అయితే కనపడుతుంది. ముఖ్యంగా గ్యాస్ బుకింగ్ కి సంబంధించి ఏదైతే బుక్ చేసుకునే సమయంలో ఏదైతే ఆ ఆన్లైన్ నెంబర్ పూర్తిగా అది పనిచేయడం లేదనేది కూడా వినియోగదారులు చెప్తున్నారు. అదేవిధంగా వెబ్సైట్స్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికి అక్కడ పూర్తిగా ఆ యాప్ అంతా కూడా హ్యాంగ్ అవుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. అయితే ఒకసారిగా పబ్లిక్ అంతా కూడా ఈ బుకింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ ప్రస్తుతం ఈ సమస్య తలెత్తిందనేది కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు కొంత పానిక్ అవ్వకుండా ఏదైతే డొమెస్టిక్ కి సంబంధించిన అంశంలో 25 రోజుల కాల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి గ్యాస్ అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆన్లైన్ లో మాత్రం ఈ గ్యాస్ బుకింగ్ కి సంబంధించిన ఎటువంటివి కూడా పనిచేయకపోవడము ప్రస్తుతం కొంత విస్తు కోల్పే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వము ఎటువంటి సమస్య లేదు, పూర్తిగా మేము ఈ గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేది మాత్రం చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆన్లైన్ లో గ్యాస్ బుకింగ్ పనిచేయకపోవడంతో ఏజెన్సీస్ వద్దకే కస్టమర్లంతా కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే చిన్న మధ్యతరగతి సంబంధించిన హోటల్స్ కావచ్చు, టీ స్టాల్స్ కావచ్చు, వాళ్ళపైన చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. దీంతో ఇటు వినియోగదారునికి కూడా ఈ యొక్క గ్యాస్ కి సంబంధించిన కష్టాలు తప్పట్లేదని చెప్పొచ్చు. ఒకవేళ డొమెస్టిక్ సమస్య ఒక రకంగా ఉన్నప్పటికీ రెండవ విధంగా ఇటు ఏదైతే చిరు వ్యాపారుల పైన ఈ గ్యాస్ కి సంబంధించిన అంశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ కమర్షియల్ సిలిండర్స్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ బ్లాక్ మార్కెట్ కి గ్యాస్ సిలిండర్స్ వెళ్తున్నాయన్న సమాచారంతో ఇటు
ఈ విజిలెన్స్ అధికారులు కూడా రైడ్స్ చేస్తూ ఉండడం తోటి కొంత ఇది ఏం జరుగుతుందో అన్న భయంతో మాత్రం ఈ సరఫరా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దీని ప్రభావం చాలా స్పష్టంగా ప్రజలపైన అయితే కనపడుతుంది. రైట్ గోపి.